హాయ్ ఫ్రెండ్స్, ఐఎంసీలో మనం న్యూ పర్సన్ ఐడి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. చేయండి, చూసి క్లియర్గా అలాగే చేసుకోండి. రిజిస్టర్ మీద టచ్ చేయాలి. తర్వాత అసోసియేట్, క్లిక్ హియర్ టు ప్రొసీడ్, దాని మీద టచ్ చేయాలి. దాని తర్వాత క్లిక్ హియర్ ఫర్ జనరల్ రిజిస్ట్రేషన్, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ రెఫరల్ ఐడి, స్పాన్సర్ ఐడి రెండు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం స్పాన్సర్ చేసేటప్పుడు మన రెఫరల్ ఐడి వేయాలి, స్పాన్సర్ కూడా మందే పెట్టాలి. అదేవిధంగా మనకు 5 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెఫరల్ ఐడి మందే పెట్టాలి. మనమే కానీ పర్సన్ తీసుకొచ్చుంటే మనకు కంప్లీట్ అయిన తర్వాత 5 మెంబర్స్ మన డౌన్లైన్కి ఇవ్వాలి. కాబట్టి మనం 5 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెఫరల్ ఐడి మంది ఇచ్చిన, స్పాన్సర్ ఐడి మాత్రం మన కింద వాళ్ళు ఇవ్వాలి. ఓకే, అదే ఓళ్ళే కానీ తెచ్చుకుంటే మన కింద డౌన్లైన్లో వాళ్ళే తెచ్చుకున్నారు కస్టమర్ని, అప్పుడు వాళ్ళదే రెఫరల్, వాళ్ళదే స్పాన్సర్ ఐడి ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ మాత్రం మన ఐడిలోంచి చేయొచ్చు ఎవరిదైనా. ఓకే, ఇప్పుడు ఇలా రెఫరల్ ఐడి, స్పాన్సర్ ఐడి రెండు ఒకటే పెట్టాను. ఎందుకంటే మా రెఫరల్ ఐడి, స్పాన్సర్ ఐడి కస్టమర్ నా కస్టమరే కాబట్టి ఇలా పెట్టాను. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి కస్టమర్. ఓకే, ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫై కొట్టాలి. వెరిఫై కొట్టిన తర్వాత పాన్ నెంబర్ కనెక్ట్ అయిన మొబైల్ కనెక్ట్ అవ్వకపోతే ఇలా వస్తుంది, కనెక్ట్ అయితే మొబైల్ నెంబర్ వస్తుంది. ఈ కింద మాత్రం ఎంటర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ వల్ల అది మాత్రం ఎంటర్ చేయాలి. మనం అక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్, ఇప్పుడు కస్టమర్ నెంబర్ ఏది ఇచ్చుంటే అది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఓటీపీ వచ్చింటుంది, ఓటీపీ కనుక్కొని అది ఎంటర్ చేసి వెరిఫై కొట్టాలి. 927902. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్, తర్వాత అడ్రస్ ఎంటర్ చేయాలి. అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3, ల్యాండ్ మార్క్, తర్వాత నామినీ నేము, నామినీ ఏజ్, రిలేషన్, నామినీ డీటెయిల్స్, అడ్రస్, పిన్ కోడ్, మెయిల్ అన్నీ ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ కొడితే మనకి ఇక్కడ డీటెయిల్స్గా రెఫరల్ ఐడి, అన్ని స్పాన్సర్ వస్తుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకొని కస్టమర్కి షేర్ చేసి చెక్ చేసుకోమని చెప్పి దాని తర్వాత మనం ఓకే చేయాలి రిజిస్ట్రేషన్. ఇలా వచ్చిన తర్వాత మనం అన్నీ ఒకసారి నీట్గా చెక్ చేసుకొని కస్టమర్కి స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత వాళ్ళని అడగాలి ఇది అంతా కరెక్టేనా, అడ్రస్సు, నామినీ, పేర్లు, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేసేసి సబ్మిట్ కొడితే రిజిస్ట్రేషన్ అయిపోద్ది. మీ మొబైల్ నెంబర్కి వస్తుంది అనమాట పాస్వర్డ్ ఏందనేది. ఇప్పుడు మళ్ళీనా ఐడి పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తాయి.
వచ్చింది. అది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. సరే. దాని తర్వాత ఇప్పుడు పాస్వర్డ్ ఏం మార్చాలనేది మీరు చెప్తే అది మార్చేస్తా. కంపెనీ ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఇప్పుడు వస్తుంటుంది మీకు. తర్వాత మీరు మన పాస్వర్డ్ లాగిన్ చేయగానే పాస్వర్డ్ మార్చుకోమంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లేస్టోర్కి వెళ్ళేసి ఐఎంసి బిజినెస్ యాప్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు ఇది మీకు పెడుతున్నాను.